విశాఖ స్టీల్ ప్లాంట్లు గందరగోళం నెలకొంది. విశాఖ స్టీల్ ప్లాంట్ విలీనంపై కేంద్రం సంకేతాలు ఇస్తూనే ఉద్యోగాల్లో భారీ కోతకు చర్యలు మొదలుపెట్టడం గందరగోళానికి దారితీసింది. 4000 మంది కాంట్రాక్టు కార్మికుల తొలగింపును నిరసిస్తూ ట్రైనింగ్ సెంటర్ దగ్గర కార్మికులు ధర్నాకు దిగారు. ఉత్పత్తి తగ్గిపోయింది కనుక మ్యాన్ పవర్ను తగ్గిస్తున్నామని యాజమాన్యం చెప్పడంపై పోరాట కమిటీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ లోపల కాంట్రాక్టు కార్మికులు ఆందోళన చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ వద్ద తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడేందుకు సెయిల్లో మెర్జ్ చేస్తామని ప్రకటిస్తూనే అకస్మాత్తుగా 4000 మంది కాంట్రాక్ట్ కార్మికులను విధుల నుంచి తొలగించడం విశాఖ స్టీల్ ప్లాంట్లో ఆందోళనకు కారణమైంది. పెద్ద ఎత్తున ఎటువంటి సమాచారం లేకుండా అకస్మాత్తుగా 4000 మంది కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్వాసన పలకాలన్న యాజమాన్య నిర్ణయంపై కార్మిక సంఘాలు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ దగ్గర ధర్నా కూడా నిర్వహిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు కానీ ఒక్క ఉద్యోగం పోయినా కూడా ఆందోళనలు ఉధృతం చేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మన దగ్గర అసోసియేషన్ ప్రతినిధులు ఉన్నారు. ఎలా చూడాల్సి ఉంటుంది అకస్మాత్తుగా కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును మీరు ఏ విధంగా చూస్తారు? కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో చెబుతున్నదోటి, రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో చెబుతున్నదోటి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్నదోటి. 3.5 సంవత్సరాలుగా కావాలని చెప్పి లాభాల్లో ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని నష్టాలు 5,000 కోట్ల నష్టాల్లోకి నెట్టి కేవలం ఒక బ్లాస్ట్ ఫర్నేస్ ని రన్ చేస్తూ 4,500 మెట్రిక్ టన్నులు లిక్విడ్ తీస్తూ 21,000 మెట్రిక్ టన్నుల లిక్విడ్ స్టీల్ వచ్చే పరిశ్రమలో 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో నడుస్తున్న కంపెనీని 1 మిలియన్ టన్ స్థాయికి దిగజార్చేసి ఈవేళ 500 మంది కార్మికుల్ని నగరనార్ స్టీల్ ప్లాంట్ కి డిప్యూటేషన్ మీద పంపిస్తామని చెప్పి 28 మంది నిష్ఠార్థులను తీసుకొచ్చి హోటల్లో పెట్టి ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తూ ఓ పక్కన నడుపుతూ 2,500 మంది కార్మికుల్ని ఇక్కడి నుంచి పూర్తిగా ఉద్వాసన పలకాలని చెప్పి వీఆర్ఎస్ ఇవ్వాలని చెప్పి ఒక ప్రతిపాదన. మూడవది 1,500 మంది ఉక్కు కార్మికుల్ని అనేక పరిశ్రమలకి సెయిల్ గాని, ఎన్ఎండిసి గాని, కోల్ ఇండియా గాని, రైల్వేస్ గాని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఎక్సెస్ మ్యాన్ పవర్ ఉంది, ఈ మ్యాన్ పవర్ మీరు తీసుకోండి అని చెబుతూ రెండవ పక్క 4,000 మంది కార్మికుల్ని, కాంట్రాక్ట్ కార్మికుల్ని పూర్తిగా ఉద్యోగాల నుంచి తొలగించి మరో 1,500 మందికి వచ్చే సోమవారం లోపు వాళ్ళని కూడా తొలగించాలని చెప్పి ఆర్డర్లు తయారు చేస్తూ ఏతా మీరు అసలు ఏం చేయాలనుకుంటున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని అడుగుతున్నాం మేము. ఒక పక్కన కేంద్ర ఉక్కు సహాయ మంత్రి ఢిల్లీలో ప్రకటిస్తున్నారు సెయిల్లో విలీనం చేయడానికి 5,000 కోట్ల నుంచి 6,000 కోట్లు బ్యాంకుల ద్వారా గానీ, ఫైనాన్స్ మినిస్టర్ నుంచి గానీ అప్పిప్పించినట్టయితే ఈ పరిశ్రమని లాభాల్లోకి తీసుకెళ్లి 6 నెలల్లో మేము టేక్ ఓవర్ చేస్తా ఉన్నారు. మీరు టేక్ ఓవర్ చేసేటప్పుడు ఈ కార్మికులను ఎందుకు తీసేస్తున్నారని మేము అడుగుతున్నాం. సీరియస్ గా ఆదేశాలు ఇచ్చి దీని కుట్ర కోణంతో చేస్తున్న కార్యక్రమం ఇది. ఒక పక్క పరిరక్షిస్తానంటూనే అనేక రకాల ప్రతిపాదనలు సెయిల్లో విలీనం చేయాలా, దీని వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలా, పూర్తిగా జవశాతాలు కల్పించాలి, ఇట్లా చెప్తూనే తీపి కబుర్లు చెప్తూ మోసపూరితమైనటువంటి కార్యక్రమాలు చేసి పరిరక్షిస్తామని చెప్తూనే కార్మికులను భక్షణ చేయడం, కార్మికులు కడుపు కొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటిది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ విధానాల్లో చూసినట్టయితే మేము అన్ని విధాలా పరిరక్షిస్తూ ఉంటూ ప్రైవేటీకరణ అనేది వెనక్కి తగ్గేది లేదు. అది ఆ అంశం అది సజీవంగానే ఉందని చెప్పి మాట చెప్తున్నారంటే దీని మీద సీరియస్ గా తీసుకుంటాం. ఏ ఒక్క కార్మికుని తొలగించినా పరిణామాలు తీవ్రంగా ఉంటే అవసరం అనుకుంటే కంపెనీని పూర్తిగా స్తంభింపజేస్తాం. అన్ని బ్లాస్ట్ ఫర్నేసులు అన్నవాళ్ళు పూర్తి సామర్థ్యం నడపాలి. దీనికి చేస్తున్న కార్యక్రమం అంటే పూర్తి సామర్థ్యం నడిపి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చి ప్రజలు కట్టిన డబ్బులన్నీ కూడా ఇందులో పెట్టి తద్వారా ఎవరికో ప్రైవేట్ వాడు తక్కువకి ఇచ్చేయాలని చెప్పేటువంటి అన్ని హంగులుగా ఏర్పాటు చేసి ఇచ్చేయాలని చెప్పి కుట్ర చేస్తున్నారేమో. అది కుదరదు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ రంగ సంస్థలు కొనసాగించాలి. దీని మైండ్స్ అవి లేవు కాబట్టి సెయిల్లో విలీనం చేయమని అడుగుతున్నాం. సెయిల్లో విలీనం చేయాలి. ఏ ఒక్క కార్మికుడిని కానీ, కాంట్రాక్ట్ కార్మికుడిని కానీ, నిర్వాసితులు కానీ, ఎంప్లాయీస్ కానీ తొలగించడానికి ప్రయత్నాలు చేసినట్టయితే ఇప్పటికే హెచ్చరిక చేశాం, మరోసారి హెచ్చరిక చేస్తున్నాం. అటువంటి వస్తే మొత్తం కంపెనీని చంపించేస్తాం. ఏ ఒక్క అధికారిని కూడా లోపలికి వెళ్ళనివ్వం. ఈరోజు జాయింట్ సెక్రటరీ నేను వచ్చిన తర్వాత కార్మిక నాయకులను కూడా వెళ్ళనివ్వకుండా గేట్లు వేసేటట్టు చూస్తాం. వాళ్ళు ఎలాగ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాలు పెడతారు చూస్తాం. వాళ్ళు ఎవరిని కూడా కాలు పెట్టకుండా దీన్ని కాపాడుకుంటామని తెలియజేస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఒకవైపు కార్మిక సంఘాలు పోరాడుతుంటే మరోవైపు సెయిల్లో విలీనం అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం లీకులు ఇస్తోంది. ఈ ప్రాసెస్ జరుగుతుందని ఆశిస్తున్న సమయంలోనే కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు పేరుతో దశలవారీగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఖచ్చితమైన నిర్ణయాలు అమలు చేయడంలో యాజమాన్యం తలమునకలైన వేళ కార్మిక సంఘాలు పోరాటాన్ని ఉధృతం చేయడానికి సంసిద్ధమవుతున్నాయి.